తర్వాత తన కుమార్తెకి తన తండ్రి గుర్తొస్తాడు. ఓకే, నాకు తండ్రి ఎలా ఉన్నారో ఒకసారి చూసొద్దాం, ఇన్ని ఇయర్స్ లెటర్స్ రాస్తున్నాను, నేను ఒకసారి కూడా చదవట్లేదు, సో చూసొద్దామని చెప్పి వెళ్తారు. తను వెళ్ళిన తర్వాత ఆ టైం బెడ్ మీద వాళ్ళ డాడీ చనిపోయి ఉంటారు. చనిపోయిన తర్వాత ఆ స్టేజ్లో అమ్మాయి చూసి ఫుల్ ఏడుస్తుంటుంది. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తను చదువుతుంది. అమ్మ, ఇది లాస్ట్ లెటర్ అమ్మ, ఇన్ని ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నా కోసం వస్తావు, నా లెటర్స్ ఒక్క రిప్లైని ఇస్తావని చాలా వెయిట్ చేశాను, కానీ నో రిప్లై. నేను చాలా కష్టపడి ఎంతో ప్రేమగా పెంచాను కదమ్మా నిన్ను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీ కోసమే వెయిట్ చేస్తున్నా, ప్రతిరోజు నీ కోసం చూస్తూనే ఉన్నా, కానీ నేను నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని. ఇది నా లాస్ట్ లెటర్ అమ్మా, చనిపోయే స్టేజ్లో ఉన్నాను, ఒక్కసారి నిన్ను చూసి చనిపోవాలని ఉందమ్మా అని. ఆ లెటర్ చూస్తూ తన కన్నీళ్ళతో రాసిన లెటర్, ఆ ఫుల్ పేపర్ అంతా కన్నీళ్ళతోనే ఉంది. తన చదివి ఏడుస్తూ ఉంది అమ్మాయి. చూసారు కదా, అంతగా ప్రేమించిన అమ్మాయి లాస్ట్కి చూసుకోలేని పరిస్థితి. ఎంతగానో ప్రేమించాడు తండ్రి, కానీ ప్రతిఫలం ఏం దొరికింది? అమ్మాయిని చూసుకోలేని పరిస్థితి కదా. మన పేరెంట్స్ మనతో ఉన్నప్పుడు ఆ వాల్యూ మనకు తెలియదు, కానీ వాళ్ళు మనకు దూరమైన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులను మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం, యేసయ్య చూపించిన ప్రేమను బట్టి మనం ఎలా జీవిస్తున్నాం, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు మనం విధిగా చూపిస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం. ఇప్పటి నుంచైనా మన తల్లిదండ్రులు ప్రేమగా చూస్తూ ఆయనకి ఇష్టమైన పాత్రలు వాడబడుతూ తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఉందాం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలియదు, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది, కానీ వాళ్ళు అప్పుడు ఆ సమయం రారు. అలా ఉండకుండా ఆయన ప్రేమను పంచేవారుగా మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ మనందరం కూడా ఆయన మహిమలో జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దించును గాక. ఆమేన్. హ్యాపీ ఫాదర్స్ డే ఆల్.